అసలు భూభారత్ ఎందుకు తీసుకొస్తున్నారు? భూభారత్ ధరణి కంటే ఎలా బెటర్గా ఉండబోతుంది? అసలు మన భూములు మన చేతుల్లో ఉన్నాయా, మన పేర్ల మీద ఉన్నాయా, లేకపోతే అవతల వాళ్ళ పేరు మీద ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం పేర్ల మీద ఉన్నాయా తెలియని రోజుల్లో మనం ఉన్నాం. చాలామంది రైతులు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి రోజులు చాలానే చూసాం. కొంతమంది రైతుల భూములు వాళ్ళకు చెప్పకుండా పోటు భూములుగా చూపించారు ధరణితోటి. అంటే రైతు భూమి ఓ రజాకార్ భూమిలా అయ్యింది అని కొంతమంది అభిప్రాయపడ్డారు. నమస్తే, నేను మీ క్రాంతి. ఈ వీడియోలో ధరణి పోర్టల్ గురించి, అదేవిధంగా భూభారత్ గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ధరణిని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు విమర్శించారు, కొంతమేరకు ప్రజల నుంచి ఎందుకు వ్యతిరేకత వచ్చింది, అసలు భూభారత్ ఎందుకు తీసుకొస్తున్నారు, భూభారత్ ధరణి కంటే ఎలా బెటర్గా ఉండబోతుంది, అసలు బెటరా లేకపోతే ఇంకా భూభారత్ తోటి ఏమైనా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయా అన్న అంశాలను ఈ వీడియోలో పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. మీరే కాదు, ఈ విషయాలు మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలవాలి కాబట్టి దయచేసి ప్లీజ్ డూ షేర్. రైట్, విషయంలోకి పోతే కనుక అసలు మన భూములు మన చేతుల్లో ఉన్నాయా, మన పేర్ల మీద ఉన్నాయా, లేకపోతే అవతల వాళ్ళ పేరు మీద ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం పేర్ల మీద ఉన్నాయా తెలియని రోజుల్లో మనం ఉన్నాం. ఎవడొచ్చి ఏ మూల నుంచి ఏ చిక్కు పెడతాడో కూడా తెలియని రోజులు ఇవి. సో దానికోసమే కేసీఆర్ తీసుకొచ్చిండు ధరణి వ్యవస్థ. ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత ఎట్టి పరిస్థితులలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవు, ఏది పడితే అది జరగడానికి వీలు లేదు. పాత రోజుల్లో మనం భూములు అమ్మాలంటే లేదా కొనాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగేది, సర్వే నెంబర్లు వెతికేది, పహానీలు, ఖాతా బుక్కులు వెతికేది. దీన్ని సరిచేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ 2020లో ధరణి అనే వ్యవస్థను తీసుకొచ్చారు. మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్లో ధరణి క్లిక్ చేసి 3 చింతలపల్లి అని కొడితే దీని వివరాలు మొత్తం వచ్చేస్తాయి. దానిలో నీ భూమి వివరాలు కొడితే మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అయితే సమస్య ఏమున్నది అని అంటే ప్రభుత్వమే తేల్చేసింది ఏ భూమి ప్రభుత్వానిది, ఏ భూమి మనది అని అన్నది ప్రభుత్వమే చెప్పింది. ఇదే పెద్ద సమస్యగా ధరణితోటి మారిపోయింది. కొంతమంది రైతుల భూములు వాళ్ళకు చెప్పకుండా పోటు భూములుగా చూపించారు ధరణితోటి. వాళ్ళ భూముల రికార్డులు కూడా ధరణిలో ఎక్కనే లేదు. చాలామంది కూడా ఇట్లా రికార్డులు ధరణిలో ఎక్కలేదు అని చెప్పేసి చాలామంది రైతులు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి రోజులు చాలానే చూసాం. చాలామందికి భూమి పాస్బుక్లు ఇవ్వనే లేదు, విక్రయాలు కూడా ఆగిపోయింది. అంటే రైతు భూమి ఓ రజాకార్ భూమిలా అయ్యింది అని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఉన్నది మన భూమి కాదని చెప్తుంది ధరణి. సో దీనివల్ల కొంత ఇబ్బంది కలిగింది. ఇప్పుడు కొత్తగా వస్తుంది భూభారత్. దీన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఓ కొత్త వ్యవస్థను తీసుకురాబోతున్నారు. దాని పేరే ఇందాక చెప్పినట్టు భూభారత్. ఇది ఎందుకోసం అంటే ధరణి వల్ల జరిగినటువంటి తప్పులను సరిచేయడం ప్రథమం అయితే, అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి గ్రామం, ప్రతి సర్వే నెంబరు, ప్రతి ఎకరా భూమి ఎవరి పేరు మీద ఉందో ఖచ్చితంగా చూపించే వ్యవస్థ కోసం తీసుకొచ్చిందే భూభారత్. ప్రజల ముందే గూగుల్ మ్యాప్లా చూపించబోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మీ భూమి ఎవరి పేర్లో ఉన్నా కూడా మిమ్మల్నే చూపించే అవకాశం ఉంటుంది. అండ్ అక్రమంగా ఎవరైనా గవర్నమెంట్ భూమిగా మార్చితే అది కూడా కనబడుతుంది. న్యాయం కావాల్సిన చోట న్యాయం కోసం ఆధారం అయ్యేటటువంటి అవకాశం ఉందే భూభారత్. చివరగా సత్యం బయటపడాలి కాబట్టి, నిజానిజాలు వెలుగులోకి రావాలి కాబట్టి ధరణిలో తప్పు అయితే భూభారత్ సరిదిద్దే పని చేస్తుంది అని చెప్పేసి భావిస్తుంది. ఇది ఎవరి మీద విమర్శ కాదు, ఇది మన భూములు మనకు తిరిగి రావాలంటే తీసుకోవాల్సిన ఓ దారి. ఇప్పుడు భూభారత్కు ధరణికి మనం తేడా చూసినాం కదా. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. ఒకరికి ఎకరా భూమి ఉంది అనుకున్నాం, ఆయనకు ఏ పత్రం లేదు, ధరణిలో పేరు కూడా లేదు, ప్రభుత్వం భూమని పోటు భూమిగా మార్చేసింది అనుకున్నాం. ఇప్పుడు భూభారత్ ద్వారా ఆ భూమి అతని కుటుంబం నుంచి ఎలా వెళ్ళిపోయిందో రికార్డు బయటపడుతుంది. ఇది భూభారత్తో సాధ్యమవుతుంది. సో అందుకోసమే ధరణిని వద్దని, ధరణిని కాదని భూభారత్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది. దీనివల్ల మరి ప్రజలకు
నష్టం జరుగుతుందా లేక లాభం జరుగుతుందా, లేకపోతే ధరణి వల్ల ఏ అయితే ఇబ్బందులు పడ్డారో ప్రజలు మళ్ళా ఆ ఇబ్బందులే భూభారత్ వల్ల చూడాల్సిన అవసరం వస్తుందా? రాబోయే రోజుల్లో చూద్దాం. జై హింద్.